రామరాజు వేదవతి మాటల ద్వారా నిజం తెలుసుకొని రామరాజుకి క్షమాపణ చెప్పి ఉద్యోగాన్ని వదిలేసిన సాగర్, డాక్టర్ ద్వారా వల్లి ప్రెగ్నెంట్ కాదని నిజం తెలుసుకున్న నర్మదా ప్రేమ, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నర్మదా అయితే తన తండ్రి దగ్గరికి కోపంగా వెళ్తుంది. ఇక వెళ్ళి అసలు ఏమనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటి? తండ్రి కొడుకుల్ని విడదీసి సంతోషంగా ఉందామనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది నర్మదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, మరెందుకు ప్రతిసారి సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ని వాళ్ళ నాన్న విషయంలో ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది నర్మదా. అయితే అసలు సాగర్ ఇంట్లో ఇన్ని అవమానాలు పడ్డానికి కారణం మీరే. లంచం ఇచ్చి జాబు సంపాదించమని సలహా ఇచ్చారు. ఆ డబ్బులు కొట్టేసేలాగా ఇక సాగర్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆ డబ్బుల విషయంలోనే ఇంట్లో రాద్ధాంతం జరుగుతుంది. అసలు ఇంట్లో గొడవలకి, సాగర్ ఇంట్లో అంత అవమానం పడ్డానికి, మావయ్య గారు బాధపడ్డానికి కారణం మీరే అని అంటూ ఉంటే, అసలు ఆస్తి పంచమనే హక్కు, ఆస్తి పంచమని సాగర్ని అడగమని చెప్పే హక్కు మీకెవరిచ్చారు? మీకు అల్లుడి మీద అంత ప్రేమ ఉంటే మరి మీరే ఇవ్వచ్చు కదా డబ్బులు, 20 లక్షలు. మరి ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చే స్థాయి ఉంది, స్తోమత ఉంది కదా. ఏంటి సాగర్, ఏమి మాట్లాడవేంటి? మీ కూతురు గురించే కదా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ డబ్బులేదో నువ్వే ఇవ్వచ్చు కదా అని ఎందుకు మా నాన్నని నువ్వు అడగలేకపోయావు అని అడుగుతూ ఉంటుంది నర్మదా. అయితే మా నాన్న చాలా తెలివిగా నీ దగ్గర ప్రవర్తిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోకుండా మామగారు మంచి మాటలు చెప్తున్నాడు, తండ్రి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది నర్మదా. అయితే అప్పుడే సాగర్ అయితే, నర్మదా అలా మాట్లాడితే మావయ్య గారు బాధపడతారు అని అంటూ ఉంటే, ఏంటి మావయ్య గారు బాధపడతారు తప్ప నాన్న మనం అనే మాటలకి బాధపడతాడని ఒక్క మాట కూడా నువ్వు అనుకోవడం లేదు కదా అని అంటూ ఉంటే, నర్మదా అది కాదు నర్మదా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మావయ్య చూడు అని అనగానే, చూడు సాగర్, ఇంకోసారి నువ్వు మా నాన్నని కలిసినా సరే అస్సలు కూడా ఒప్పుకోను. నువ్వు ఆ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. నా నగలు పోయినా పర్వాలేదు, నేనేమి అనుకోను. గౌరవంగా బ్రతికేదే బ్రతుకవుతుంది తప్ప ఇలాగ దొంగదారిన బ్రతికేది బ్రతుకవదు అని చెప్పి నర్మదా అంటూ ఉంటుంది. మీ కూతురు మీకు దూరం అయ్యిందని మీరు రామరాజు గారి మీద కక్ష తీర్చుకుంటున్నారు. మీ కూతుర్ని దూరం చేసింది మీ అల్లుడే తప్ప ఆయన కాదు కదా. నేను కూడా మిమ్మల్ని కాదనుకునే వెళ్ళాను. ఇద్దరం కలిసే తప్పు చేశాము. కానీ మీరు మాత్రం ఆ కుటుంబం మీద పగ పెంచుకుంటున్నారా? మీ కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మీరెంత క్షోభని అనుభవించారో. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నానని ఆ రోజు నా పరువు పోయింది. 10 మంది ముందు నేను తిరగలేకపోతున్నాను అని గుండె నొప్పితో హాస్పిటల్ పాలయ్యారు కదా. మరి 10 మంది 20 లక్షలు లంచం ఇచ్చి నీ కొడుకు ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ రామరాజు పెంపకం ఎంతో గొప్పదని చెప్పుకున్నావు కదా. మరి ఈరోజు నీ కొడుకు ఇలా అవినీతి పట్టాడేంటి అని అందరూ అంటూ ఉంటే, మరి ఆ తండ్రికి ఎంత తల తీసేసినట్టుంటుంది. అంటే నీది మాత్రమే పరువు గౌరవమా, ఆ తండ్రిది కదా అని అడుగుతూ ఉంటుంది. ఇంకోసారి దయచేసి నా కుటుంబం జోలికి రావద్దు, నా భర్తని కలవద్దు, మీకు దండం పెడతాను అని చెప్పి ఇక సాగర్ని తీసుకొని నర్మద అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక నర్మద మాటలకి తన తండ్రి అయితే చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత సాగర్ అయితే నర్మదని అంటూ ఉంటాడు, చూడు నర్మదా, మావయ్య గారిని ఎందుకు నువ్వు అన్నన్ని మాటలు అన్నావు? తను కూతురు గురించి ఆలోచించారు అంతే కదా అని అంటూ ఉంటే, సాగర్ ఇంకోసారి మా నాన్న గురించి నువ్వు మంచిగా మాట్లాడుకో, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది నర్మదా. అయితే అప్పుడే సాగర్ అయితే, చూడు నర్మదా, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఏం చేసినా నేను మాత్రం 5 లక్షలు తీసుకువచ్చి ఆయనకి ఇచ్చేసి నేను బయటికి వచ్చేస్తాను, అది మాత్రం సత్యం అని అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, సాగర్ మాటలకి నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక వల్లి అయితే, ఇదేంటి, నాకు వికారం లేదు, వాంతులు లేవు, మరి నేను ప్రెగ్నెంట్ని కదా, ఇవన్నీ ఉండాలి కదా అని అంటూ వల్లి అయితే ఇక భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యానికి ఫోన్ చేయడంతో అప్పుడు ఇక భాగ్యం అయితే,
చెప్పమ్మడు అని అంటూ ఉంటే, అది కాదే అమ్మా అని అంటూ ఫోన్లో మాట్లాడబోతూ ఉండగా ఇంతలో చందు అయితే వస్తాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఒక్కసారి వల్లి, అదేం లేదు బా, మా అమ్మతో మాట్లాడాలనిపించి చేశాను అని అనగానే, నీకెన్నిసార్లు చెప్పాను, చీటికి మాటికి మీ అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, అసలు ఏముందని, ఏం మాట్లాడుకుంటారు, ఎవరి కొంపల్లో ఎటువంటి గొడవలు చెయ్యాలి, ఎవరి కుటుంబంలో గొడవలు తీసుకురావాలన్నా మీరు మాట్లాడుకునేది, లేకపోతే ఎవరిని ఎలా మోసం చెయ్యాలనా అని అంటూ ఉంటాడు చందు అయితే. అదేంటి బాలా మాట్లాడుతున్నావు, కేవలం నువ్వు ప్రెగ్నెంట్ అని మాత్రమే నిన్ను జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చాను తప్ప నువ్వు చేసిన తప్పుల్ని మర్చిపోయి కాదు, క్షమించి కాదు. మా అమ్మ, ధీరజ్ అందరూ కూడా నన్ను ఆపారు కాబట్టి మా నాన్నకి నేను నిజం చెప్పలేదు, లేకపోతే మా నాన్నకి ఎప్పుడూ నేను నిజం చెప్పాలని అనుకున్నాను. చూడు, నువ్వు ఈసారి మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ వెళ్ళిపోతాడు చందు అయితే. అప్పుడు ఇక ఆ మాట విని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది వల్లి మాట్లాడకుండా భాగ్యంతో. అప్పుడే పక్కనే ఉన్న ఆనందరావు అయితే అంటూ ఉంటాడు, చూసావా భాగ్యం, అల్లుడు ఇప్పుడు మనం చేసిన మోసాన్ని ఇంకా మర్చిపోలేదు, కానీ అమ్మడు ప్రెగ్నెంట్ అని మాత్రమే లోపలికి తీసుకువెళ్ళారని చెప్తున్నారు. ఇప్పుడు గనక అమ్మడు ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అప్పుడు అమ్మడు జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. ఈ విషయం దానికి కూడా తెలియక పిచ్చి మొక్కుంది, తను కడుపులో బిడ్డ ఉందని అనుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆనందరావు అయితే అప్పుడు ఇక భాగ్యం అయితే, ఆ రోజు నాకేం చెయ్యాలో తోచలేదు, చెప్పడానికి నేను అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు అబద్ధం నిజం తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే ఆ తర్వాత ఇక నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో అని ఎంత భయం వేసిందో తెలుసా, చివరికి మీరు ధీరజ్ వేసిన ప్లాన్తో వెళ్లకుండా ఆగారు, కానీ నాకు చాలా భయం వేసిందక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు, ఇది మన కుటుంబం, నేను అస్సలు కూడా వెళ్ళను అని అంటూ ఉంటుంది. అప్పుడే నర్మద అయితే ఇంతలో ఇక పక్కింటి ఆవిడైతే వస్తుంది వేదవతిని కలవడానికి. అప్పుడు ఇక వేదవతి అయితే, ఏంటి జానకి ఇలా వచ్చావా అని అడుగుతూ ఉంటే, ఏం లేదు వేదవతి, మా కోడలు నీళ్లు పోసుకుంది, తను ప్రెగ్నెంట్ కదా, అస్సలు కూడా మంచం దిగడం లేదు, పాపం వాంతులతో చాలా బాధపడుతుంది, కడుపులో వికారం, అస్సలు కూడా నోట్లో ముద్ద కూడా పెట్టడం లేదు, మీ కోడలికి ఎలా ఉంది, తను బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే, తను బాగానే ఉంది, తనకి అలాంటి ఏమీ కూడా లేవు, తను పుష్టిగా తింటుంది, తిరుగుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అవునా, అవును, మీ కోడల్ని ఏ హాస్పిటల్లో చూపించారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక వల్లి వచ్చి ఫలానా హాస్పిటల్ అని చెప్తుంది. అవునా, మా కోడల్ని కూడా అదే హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను వేదవతి, మీ కోడలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా బాగానే ఉంది కదా, పాపం అస్సలు కూడా పైకి లెగవలేకపోతుంది మా కోడలు అని అంటూ ఉంటే, తీసుకెళ్ళండి, ఆవిడ మంచి డాక్టరే అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా, అక్క, నిజంగా ఆవిడ వాళ్ళ కోడలు చూసావా, వాంతులు, ఆ వికారంతో పైకి లెగవడం లేదని చెప్తుంది, ఇక్కడ వల్లి ఏమో అసలు అలాంటి సిమ్టమ్సే లేవు, నాకెందుకో తన కడుపు మీద అనుమానంగానే ఉందక్క అని అంటూ ఉంటే, అవును, నాకు కూడా అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా. ఒక్కసారి వెళ్ళి ఆ డాక్టర్ని కనుక్కుందామా అని అడుగుతూ ఉంటే, నేను అదే అనుకుంటున్నాను ప్రేమ, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఆ తర్వాత ఇక వెంటనే సాగర్ అయితే వాళ్ళ మావయ్యని మళ్ళీ కలుస్తాడు. మావయ్య గారు, 5 లక్షలుంటే చాలు, ఆ ఇంటిని వదిలి నేను వచ్చేస్తాను, ఈ జన్మలో ఇక గుమ్మం మెట్టు కూడా ఎక్కను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సాగర్కి, సరే అయితే 5 లక్షలు నేనిస్తాను అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసి నర్మదని తీసుకొని బయటికి వచ్చేసాయి అని చెప్పంగానే, థ్యాంక్స్ మావయ్య గారు, ఈ 5 లక్షలు ఎవరిస్తారని ఎదురు చూస్తున్నాను అని చెప్పి 5 లక్షలైతే నర్మద తండ్రి దగ్గర తీసుకుంటాడు. ఆ తర్వాత ఇక వేదవతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న వేదవతి దగ్గరికి రామరాజు అయితే వస్తాడు.
ఇక రామరాజు వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి బుజ్జమ్మ, ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, నడిపోడు ప్రవర్తన చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. ఆ రోజు చిన్నోడు ఏదో రెచ్చగొట్టి డబ్బులు కడితే కానీ బయటికి వెళ్ళకూడదని చెప్పాడు. అలా చెప్పడంతో వాడి దగ్గర డబ్బులు లేక ఇక లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5 లక్షలు వాడికి ఎక్కడైనా అప్పుగా దొరికితే ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడని భయమేస్తుందండి అని అంటూ ఉంది వేదవతి. అయితే అప్పుడు ఇంకా మీరెందుకు నడిపొడిని ఎక్కడ పడితే అక్కడ అవమానిస్తున్నారు? రోడ్డు మీద కాకుండా ఎందుకు వాడిని అనుమానిస్తూ అవమానిస్తూ మీరు కూడా బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నారు? మీది కూడా తప్పే అని అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అప్పుడే నేను లేనప్పుడు ఆ రోజు బట్టలు తీసుకువస్తే ఆ బట్టలన్నీ కూడా తగలపెట్టేశారంట. ఎందుకంత కోపం మీకు అని వేదవతి అడుగుతూ ఉంటుంది రామరాజుని. అప్పుడే సాగర్ అయితే అక్కడికి వస్తాడు. ఇక డబ్బులు తీసుకువచ్చిన సాగర్ రామరాజుకి డబ్బులు ఇద్దామని దగ్గరికి వెళ్ళేసరికి ఇక వేదవతి మాటలు విని అక్కడే ఆగిపోతాడు. ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు, ఆ రోజు ఆ సేటు రోడ్డు మీద నీ కొడుకు ఇలా డబ్బులు అప్పు చేసి పారిపోవాలని చూస్తున్నాడేమో, ఇంత కోపంగా నా దగ్గర మాట్లాడాడు అంటూ నడిపొడు గురించి ఎంతలా మాట్లాడాడో తెలుసా అని అంటూ ఉంటాడు రామరాజు. నాకు నడిపోడంటే ఇష్టం లేదనుకుంటున్నావా? వాడంటే నాకు ప్రాణం. తెలుసు కదా నీకు బుజ్జమ్మ, నా పిల్లలే నా ప్రాణం, నా ప్రపంచమని. వాళ్ళు ఎవ్వరి దగ్గర కూడా ఒక్క మాట కూడా అడగకూడదు, ఎవ్వరి దగ్గర చెయ్యి చాచకూడదు. అదే నేను అనుకున్నాను. అనాథగా ఉన్న నన్ను నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావు, నా కుటుంబాన్ని ఇంతలా చేశావు. నా పిల్లలు నాకు పంచ ప్రాణాలు. నా పిల్లల గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే మరి ఆ సేటుకి 20 లక్షలు ఇచ్చేయొచ్చు కదా అని అనగానే, ఏంటి బుజ్జమ్మ, నేను ఆలోచించననుకుంటున్నావా నడిపోడు గురించి? ఆ 20 లక్షలు ఎప్పుడో నేను నడిపోడికి ఇచ్చేశాను, చేసిన బాకీని ఆ సేటుకి ఇచ్చేశాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి సాగర్ అలాగే ఇటు వేదవతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది వేదవతి. అవును బుజ్జమ్మ, నేను మొత్తం కూడా చెప్పేశాను, మొత్తం డబ్బులన్నీ కూడా ఇచ్చేశాను అని అనడంతో మరి ఇంకెందుకండి వాడిని రోడ్డు మీద అవమానించడం, ఇంట్లో అవమానించడం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే నాకు కూడా గౌరవంగానే ఉంటుంది బుజ్జమ్మ. వాడు కోరికని నేను ఎందుకు కాదంటాను? కానీ వాడు లంచం ఇవ్వకుండా, డబ్బులు లేకుండా తను ఉద్యోగం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తెచ్చుకొని ఉంటే నాకన్నా సంతోషపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నానో తెలుసా నర్మద గురించి అని అంటూ ఉంటాడు. ఏంటండి మీరు మాట్లాడేది, నర్మద గురించా అని అనగానే, అవును, నర్మద లాంటి కోడలు దొరకడం మన అదృష్టం. మన కుటుంబం కలిసి ఉండాలని నర్మద ఎప్పుడూ కూడా కోరుకుంటుంది. సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నప్పుడల్లా నర్మద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అది గమనించాను. కానీ నర్మదని వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే తను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది, మీ ఆయన లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి జాబు సంపాదించాడు కదా, ఇక మొగుడు పెళ్ళం ఇద్దరు గవర్నమెంట్ జాబులు, ఇక బాగా సంపాదిస్తారు. అవును, నువ్వు నిజంగానే ఎగ్జామ్లో పాస్ అయ్యావా? నువ్వు కూడా ఇలాగే లంచం ఇచ్చి జాబు తెచ్చుకున్నావా అని నర్మదని సూటి పోటీ మాటలతో వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. నర్మద దానికి ఎంతో ఏడ్చింది. అది నా కళ్ళారా నేను చూశాను. అప్పుడు నాకు అనిపించింది మనసుకి, నడుపొడిని ఇలా అవమానిస్తూ ఉంటే తను కోపంతో ఉద్యోగానికి రిజైన్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ తను గవర్నమెంట్ ఉద్యోగం పౌరుషంతో తన టాలెంట్ని చూపించి సంపాదించుకుంటాడని నేను వాడిని అవమానిస్తూ ఉన్నాను. కానీ వాడు మాత్రం నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, మన కుటుంబాన్ని అపార్థం చేసుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి అంటూ ఉంటుంది వేదవతి అయితే, నడుపొడి మీద అంతా మీరు ప్రేమని పెంచుకొని నడుపొడిని మారుద్దామని నా ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నారు అని అంటూ ఉంటే, అవును బుజ్జమ్మ, అసలు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే నేనెంత భయపడుతున్నానో నీకేం తెలుసు? పైకి గంభీరంగా ఉంటూనే లోపల నా కొడుకు బయటికి వెళ్ళిపోతాడేమో అని
ఎంత భయపడుతున్నానో తెలుసా? మన చివరోడు అలా ఆపుతున్నాడు, కానీ మన చిన్నోడు లేకపోతే ఎప్పుడో వాడు వెళ్ళిపోయేవాడు అని అంటూ ఉంటాడు. కానీ నర్మద తండ్రి వీడిని మాటలతో మాయ చేస్తున్నాడు. తను అంతగా ఉంటే 20 లక్షలు తనే ఇవ్వచ్చు కదా. అలాగే తను ఉద్యోగం తెప్పించుకోమని ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఆస్తిని పంచమని, వేరే వచ్చేమని ఎందుకు తను అంటాడు? కావాలని తన కూతురుని దూరం చేశాడని ఇలాగా కక్ష సాధించుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే రామరాజు వేదవతి మాటలు విని ఇక సాగర్ అయితే చాలా బాధపడతాడు. ఇక బాధపడుతూ సాగర్ రామరాజు దగ్గరికి వచ్చి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. నాన్న అని అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఇక రామరాజు అయితే ఇక సాగర్ని చూసి, రే ఏంట్రా ఇదంతా, లే పైకి అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే, నన్ను క్షమించు నాన్న, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. అందరి ముందు నన్ను అవమానిస్తూ ఉంటే నేనంటే నీకు ఇష్టం లేదేమో అని అనుకుని అపార్థం చేసుకున్నాను తప్ప నువ్వు మా గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు నాన్న అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే అప్పుడే ఇక రామరాజు సాగర్ని పట్టుకొని, రై నడుపోడా, నాకు పెద్దోడు చిన్నోడు, మన అమూల్య పెద్దమ్మాయి, నువ్వు అందరూ కూడా నా పంచ ప్రాణాలరా, మిమ్మల్ని నేనెందుకు వదులుకుంటాన్రా అని అంటూ ఉంటాడు. రామరాజు ఎమోషనల్ అవుతాడు. మీరు నా కంటి ముందే ఉండాలనే కదా నేను కూడా కోరుకునేది. కానీ అందరూ కూడా నిన్ను లంచం తీసుకొని జాబ్ సంపాదించాడని ఆ చెడ్డ పేరు జీవితాంతం నీకు ఉండకూడదనేరా నేను బాధపడుతుంది. అలా అంటే అవమానిస్తూ ఉంటే ఆ జాబ్కి రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబుతో కొట్టేస్తావని, నువ్వు సంపాదిస్తావని అనుకున్నాను, కానీ నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదురా అని అంటూ ఉంటే, నాకు అర్థమైంది నాన్న నీ బాధ, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చేస్తున్న జాబ్కి రాజీనామా చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, రాస్తాను నాన్న, మళ్ళీ పరీక్షలు రాస్తాను, నా తెలివితేటలతో పరీక్షలు రాసాయి, నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని వేదవతి, రామరాజు, ఇదిరా నా కొడుకంటే, ఇది రామరాజు పెంపకం అంటే అని అంటూ ఉంటాడు. రామరాజు, ఇప్పుడు ఎవరైనా నా కొడుకుని వేలెత్తి చూపించగలరా, అవమానించగలరా? ఎవరైతే నా కొడుకుని 4 మాటలు అంటారో వాళ్ళ చంప పగలగొట్టి నా కొడుకు ఇలా చేశాడని గర్వంగా చెప్పుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక రామరాజు, వేదవతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని డాక్టర్ అయితే గుర్తుపడుతుంది. మీరు వల్లి వాళ్ళ తోటికోడలు కదూ అని అడుగుతూ ఉంటే, మమ్మల్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది. నర్మదా అయితే, ఏమైందమ్మా చెప్పండి, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, నిజంగానే వల్లి ప్రెగ్నెంటా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది నర్మదా. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ అయితే, అదేంటమ్మా ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి, తనకి నేనే కదా టెస్ట్ చేసింది, తను ప్రెగ్నెంటే అని అనగానే, అవునా, సరే డాక్టర్, మీకు నేను ఒక 50,000 ఇస్తాను. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఇలాగే వల్లీలాగా అత్తగారింట్లో బాధలు పడుతుంది, ఆమెకి ప్రెగ్నెంట్ అని ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొస్తాను హాస్పిటల్కి, ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తారా అని అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను లంచం తీసుకునేలా కనపడుతున్నానా నీకు అని అనగానే, మరి ఏ డబ్బులు తీసుకోకుండా వల్లి ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పారు మీరు అని అడుగుతూ ఉంటుంది నర్మదా. మీరు వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పారని మాకు నిజం తెలిసిపోయింది. మీ నోటితో మీరు నిజం చెప్తారా, లేకపోతే వల్లిని వేరే హాస్పిటల్లో చెకప్ చేయించి తరువాత పోలీస్ కేసు పెట్టమంటారా మీ మీద అని అడుగుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే అప్పుడే ఇక నర్మద మాటలకి షాక్ అయిపోతూ డాక్టర్ అయితే, చూడమ్మా, ఇదంతా నేనేమి కావాలని చెయ్యలేదు. ఆ రోజు వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకొని ఇలా చెప్పమని, అబద్ధం చెప్పమని నన్ను బ్రతిమలాడింది. ముందు చెప్పకూడదని అనుకున్నాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిందాన్నవుతానని. నేను ఆవిడ ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఒక ఆడపిల్ల కాపురం నిలబడుతుందని నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఆ వల్లి ప్రెగ్నెంట్ కాదు. కానీ ఆ వల్లికి కూడా పాపం ఈ విషయం తెలియదు. వాళ్ళ అమ్మ ఇదంతా చేసింది. మరొక విషయం ఏంటంటే,
అది వింటే వల్లి తట్టుకోలేదు. అసలు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు కదా, ఈ జన్మలో తల్లి అయ్యే అవకాశం లేదు, తను పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని డాక్టర్ అయితే ఇక నిజాన్ని బయట పెడుతుంది నర్మద ప్రేమ ముందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి వల్లి ప్రెగ్నెంట్ కాదని భాగ్యం ఆడుతున్న నాటకాన్ని తెలుసుకున్న వల్లి నర్మద ఏం చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.